నమస్కారం. నంద్యాల న్యూస్ 9 కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నంద్యాల శ్రీ కోదండ ఆంజనేయ స్వామి అభివృద్ధి పనులపై భక్తుల అసంతృప్తి. నూతన పాలక మండలి సభ్యుల అభివృద్ధికి కృషి చేయాలని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. నంద్యాల బయటపేట ప్రాంతంలో డ్రైనేజీ కాలువలు ఉప్పొంగి రోడ్లపైకి ప్రవహిస్తున్న పరిస్థితి నెలకొంది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆగ్రహం వ్యక్తం చేసే ప్రజానీకం. ఆళ్లగడ్డ మున్సిపాలిటీ స్పెషల్ ఆఫీసర్గా నంద్యాల రెవెన్యూ డివిజనల్ అధికారి విశ్వనాథ్ బాధ్యతలు. శానిటేషన్ అభివృద్ధికి కృషి చేస్తా. హిందూ సంప్రదాయాలను పరిరక్షించడం మరియు రాబోయే తరాలకు మన సంస్కృతిని చాటి చెప్పుదాం. ప్రతింటికి కాషాయ జెండాలు పంపిణీ. హిందూ ధర్మ చింతలపల్లి వాసు. నంద్యాల శ్రీ నాగలింగేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఉగాది పండుగ. శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు. నంద్యాల ఆర్టీసీ బస్టాండ్ సిటీ ఆర్డినరీ వంటి బస్సులో ఉచిత ప్రయాణం. దివ్యాంగ శక్తి పథకంను ప్రారంభించిన మంత్రి ఫరూక్, జేసీ కార్తీక్. శ్రీశైలంలో ఉగాది ఉత్సవాల మహాదుర్గ అలంకారంలో బ్రహ్మాంబికాదేవి. భక్తులకు దర్శనం, పోటెత్తిన భక్తులు. భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ. ఈవో శ్రీనివాసులు. ఆళ్లగడ్డ ఇండియన్ గ్లోబల్ హై స్కూల్లో శ్రీ పరాభవ నామ నూతన తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ వేడుకలు. అపుస్మా అధ్యక్షులు అమీర్ బాషా. నంద్యాల 24 వార్డుల కులమతాలకు అతీతంగా రంజాన్ ఇఫ్తార్ విందు. ఎండలు తీవ్రంగా ఉండడంతో చల్లని చలివేంద్రం ఏర్పాటు. ఇన్ఛార్జ్ సాయిరాం ప్రారంభించిన ఎన్ఎంటీ ఫిరోజ్. మహిళా సాధికారతకు వేదిక నూరే రంజాన్ ఎక్స్పో. నంద్యాలలో ఘనంగా ప్రారంభించిన మున్సిపల్ చైర్పర్సన్ మాబునిషా. మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.